రుద్రాక్షలను మనం ఎలా కేర్ తీసుకోవాలి? ఇప్పుడు ఒకవేళ మనం కేర్ తీసుకుంటే భవిష్యత్ వారికి అవి ఎలా ఉపయోగపడతాయి? మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది రుద్రాక్షలు వాటిని ఎలా వాడాలో తెలియకుండా సంరక్షించుకోవాలో తెలియదు అనమాట. అసలు రుద్రాక్షలని మనం ధరిస్తున్నప్పుడు అవి ఎలా మనకు ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగపడాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనేది మేము ముందే చెప్తాం అన్నమాట. దానికన్నీ కొన్ని నియమాలు ఉన్నాయి. ఉదయం స్నానం చేసి ధరించటం, రాత్రిపూట స్నానం చేసే ముందు తీసేయటం అనేది ముఖ్యమైనటువంటి నియమం. తర్వాత ఉదయం స్నానం చేసి రాత్రి తీసేస్తాం అనేది ఒక అలవాటుగా మారిపోతుంది ప్రతిరోజు. తర్వాత ఇక నాన్ వెజ్, లిక్కర్ ఇలాంటి మద్యపానం ఇలాంటివి ఉన్నవాళ్ళు అవి ధరించి వాడకూడదు. అలాగే శ్మశానం దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే అక్కడంతా శోక సముద్రంలో ఉంటాం మనం. సో ఆ సమయంలో దీంట్లోంచి వచ్చే నిరంతరం ధనాత్మకమైనటువంటి వేవ్స్ వస్తూ ఉంటాయి రుద్రాక్ష నుంచి. అక్కడంతా రుణాత్మకంగా ఉంటుంది ఆ ప్రదేశం. సో అక్కడ డిస్టర్బ్ అవుతాయి రుద్రాక్ష. అందుకని ఆ సమయంలో రుద్రాక్షను తీసివేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంట్లో భార్య ఉన్నప్పుడు మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్టు స్త్రీ సంబంధమైనటువంటివి ఆ సమయంలో కూడా తీసివేయాలి. ఎందుకంటే ఒక నియమం, ఒక క్రమశిక్షణ పెడితే ఏమవుతుందంటే ఆ రుద్రాక్ష మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలుగుతుంది అనమాట. యాక్చువల్గా రుద్రాక్షకు అంటు ముట్టు మైలు లేదు, స్త్రీ పురుష వయో లింగ భేదం లేకుండా ధరించుడి అని చెప్పి శివపురాణంలో చెప్పబడింది ఆల్రెడీ. కాబట్టి మనకి స్త్రీ పురుష వయో లింగ భేదం లేకుండా ధరించమని చెప్పారు. అలాగే రుద్రాక్షకి అంటూ ముట్టు మైలు తగలదని చెప్పారు. మరి అయినా ఏంటి మనం ఇలాంటివి పెట్టామంటే వాళ్ళని ఒక క్రమశిక్షణ ట్రాక్లో పంపించడం కోసం. ఇప్పుడు ఒకడు మందు అంటాడు, ఇంకోటి అంటాడు, అట్లా పాడైపోతాయి. చాలామంది సినిమాల్లో కూడా చూపిస్తుంటారు, రుద్రాక్షలు ధరించి అన్నీ చేపిస్తుంటారు. దాన్ని నేను ఖండిస్తుంటాం, ఎప్పటికప్పుడు చెప్తుంటాం. అయినా కూడా చేస్తుంటారు కొంతమంది. అంటే రుద్రాక్షలు అనేది ఒక అత్యంత పవిత్రమైనటువంటి వస్తువు, దైవిక వస్తువు, రుద్ర అంశ. కాబట్టి వాటిని మనం ధరించామా, చక్కగా భద్రపరిచామా, కళ్ళగద్దుకున్నామా, రుద్రాక్ష గాయత్రితో ధరించామా, ఓం నమ శివాయ చాంటింగ్తో ధరించామా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక చెట్టు నుండి వచ్చింది కదా, అదంటే చెక్కేగా. అప్పుడు మనం ఏదైనా చెక్కను తడిపి పక్కన పెట్టామనుకోండి, బూజు పట్టేస్తుందా, ఫంగస్ వచ్చేస్తుంది. అలాగే దీనికి కూడా ఆ గుణం ఉంది. కాబట్టి రుద్రాక్షని మనం ధరించిన తర్వాత వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి రుద్రాక్ష మనం ధరించి మన ప్రాణశక్తితో దాని యొక్క ప్రాణశక్తి ఏకీకృతమయ్యి అది దాని యొక్క రుద్రాక్ష రంగు మారి అది ఒక శక్తివంతమైనటువంటి మన వస్తువుగా మన బాడీ మీద ఉండి అది మనకి ఒక భాగం అయ్యి మనతో ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా ముందు తరాల వారికి అందించాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట, దాని వైబ్రేషన్. సో ఈ తరుణంలో ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన మాలలు మటుకి ముందు తరాల వారికి అందించే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళ యొక్క వాడకం వల్ల అవి పగిలిపోవచ్చు, ఒక్కోసారి అరిగిపోవచ్చు, కొన్ని పనికి రాకుండా పోవచ్చు. వీళ్ళ అశ్రద్ధ వల్ల ఒకసారి తడిపి ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టేసి ఒక నెల రోజులు మర్చిపోతే దాంట్లో బూజు పట్టి పురుగు పట్టేస్తుంది. సో కొంతమంది నీట్నెస్గా ఉంటారు, వాళ్ళకి ఎక్కువ చెమట పడుతుంది, లేకపోతే బయట తిరుగుతుంటారు, మట్టి పడుతుంది. అలాగే కొంతమంది పేలు ఉంటాయి, పురుగులు పడతాయి. అలాగే రుద్రాక్ష అనేది చెట్టు కదా, చెట్టు నుండి వచ్చిన కాయ కదా, ఆ కాయ అంటే చెక్క ధాతువు కదా, ఆ చెక్క ధాతువు వల్ల ఫంగస్ ఎక్కువ ఇదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రుద్రాక్షను మనం ఎంత జాగ్రత్తగా సంరక్షిస్తామో అంత చక్కగా మనం భావితరాలకు అందించే అవకాశం ఉంటుంది అన్నమాట. అదే కొన్ని మాత్రమే మనం అందించగలుగుతాం, కొన్ని మన గుర్తుగా వాళ్ళు ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన మాలలు ఉంటాయి, సిద్ధమాలని, ఇంద్రమాలని, అవి కొన్ని లక్షలు కోట్ల రూపాయలు విలువైనవి కూడా ఉన్నాయి మాలలు. అలాంటి వాటిని మనం మనతో పాటు పూర్తి చేసుకోం కదా, వాటిని మన యొక్క ఇంట్లో భద్రపరచడం కానీ మన యొక్క తరాల వారికి అందజేయటం కానీ చేయొచ్చు. ముఖ్యంగా తండ్రి నుండి కొడుకుకి సంక్రమిస్తుంది అది, అలా దాన్ని ధరించవచ్చు అన్నమాట. అలా రుద్రాక్షలు మనం భద్రపరచుకోవాలి. అది మనం చాలా వరకు ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం ఎలా భద్రపరచాలనేది. సంతోషం.